తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 4231 సర్పంచ్ స్థానాలుండగా ఇంతవరకు 593 ఫలితాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్ 427, బీఆర్ఎస్ 96, బీజేపీ 12 స్థానాలు దక్కించుకున్నాయి. ఆదిలాబాద్లో మొత్తం 166 సర్పంచ్ స్థానాలుండగా 39 గ్రామాల్లో ఫలితాలు వెలువడ్డాయి. అందులో కాంగ్రెస్కి 15, బీఆర్ఎస్కి 21, బీజేపీకి 3 సర్పంచ్ స్థానాలు దక్కాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 159 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరిగింది. ఇంతవరకు కాంగ్రెస్కు 20, బీఆర్ఎస్కి 2 సర్పంచ్ పదవులు దక్కాయి. హన్మకొండ జిల్లాలో 69 సర్పంచ్ పదవులకు పోలింగ్ జరగగా కాంగ్రెస్కు 4, బీఆర్ఎస్కు 3, బీజేపీకి 1 స్థానం దక్కాయి. జగిత్యాలలో 122 సర్పంచ్ స్థానాలకు గాను 11 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్కు 6, బీఆర్ఎస్కు 2, ఇండిపెండెంట్లకు 3 స్థానాలు దక్కాయి. తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈసీ కార్యాలయం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. సుధీర్, మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారో ఆ తర్వాత బ్యాలెట్ బాక్సులను ఓపెన్ చేసి బ్యాలెట్లను లెక్కిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలోని 3834 గ్రామ పంచాయతీలకు సంబంధించి మొదటి విడతలో ఈ గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అంతేకాకుండా 27,000 పైచిలకు వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ కూడా జరుగుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఈ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కూడా వేగంగానే జరుగుతుంది. అయితే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌంటింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యంగా జరిగింది. ఎందుకంటే ఉదయం నుంచి జరిగిన పోలింగ్ ప్రక్రియ అనేది కొంత ఆలస్యంగా జరిగిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 1 గంట లోపు ఎవరైతే ఆవరణలో ఉన్నారో పోలింగ్ బూత్ కు సంబంధించిన ఆవరణలో ఉన్నారో వారందరికీ కూడా ఓటు వేసే హక్కు కల్పించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. కాబట్టి ఎవరైతే క్యూ లైన్ లో ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేశారు. కొన్ని గ్రామాల్లో అయితే వందలాదిగా వారంతా కూడా లాస్ట్ మూమెంట్ లో 1 గంట సమయంలోనే వారంతా కూడా పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. తద్వారా కొంత ఆలస్యమైంది. ఆ తర్వాత ఆ ప్రక్రియ సీల్ చేయడం కావచ్చు, సీల్ చేసి వాటన్నిటిని చేసేందుకు కొంత ఆలస్యం జరిగింది. ఆ తర్వాత లంచ్ కార్యక్రమం జరిగింది కాబట్టి కొంత ఆలస్యమైంది కూడా ఎన్నికల అధికారులు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనకు అందిన సమాచారం మేరకు రాష్ట్రంలోని 184 మండలాలకు సంబంధించి 3834 గ్రామ పంచాయతీల్లో 1 గంట వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 79.15% పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలిసింది. ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ కూడా చాలా హోరాహోరీగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి గెలుపొందినట్టుగా సమాచారం అందుతుంది. కానీ ఇవన్నీ కూడా సర్పంచ్ ఎన్నికలు స్వతంత్ర అంటే గుర్తులకు సంబంధించి పార్టీ గుర్తుల మీద జరిగాయి. ఇవి వేరే సింబల్స్ ఉంటాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ధృవీకరించిన సింబల్స్ ఏవైతే ఉంటాయో ఆ సింబల్స్ మీద జరుగుతుంటాయి. కాబట్టి ఎన్నికలు ఇవి పార్టీ రహితంగా జరుగుతుంటాయి. కాబట్టి ఆ పార్టీలకు సంబంధించి ఎవరైతే బలపరుస్తారో రాజకీయ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు బరిలో నిలిచిన వారు ఎవరైతే ఉంటారో వారు గెలుపొందినట్టుగా కూడా అక్కడక్కడ సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి వారు బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవం అయినట్టుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర సమాచారం అయితే ఉంది. రాష్ట్రానికి సంబంధించి ఇంకా ఈ 3834 గ్రామ పంచాయతీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మరొక గంట లోపల పూర్తిగా సమాచారం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.